సేవలోనికి వస్తున్న ఆ రోజు లేదా ఆ తరుణంలో ఒకసారి నేను ప్రార్థన చేసుకుని పడుకున్నప్పుడు ఒక ఒక విషయాన్ని నేను చూస్తున్నాను. మా తండ్రి గారు నేను తండ్రి గారు ఒక గ్రామానికి వెళ్తున్నాం. ఐ కెన్ సీ దట్ రోడ్. వెళ్తుంటే మా నాన్నగారు నన్ను జాన్ బాబు అని పిలుస్తారు. జాన్ బాబు, మనం ఒక ప్రాంతాన్ని బాగు చేయడానికి వెళ్ళాలి రా అన్నారు. తప్పకుండా నాన్నగారు అని చెప్పి తండ్రి గారితో పాటు వెళ్తుంటే ఆయన నాకు ఒక స్టీల్ డంబెల్ ఒకటి ఇచ్చారు. యూజువల్గా ఎవరైనా ఎక్సర్సైజ్ చేసి అలవాటు ఉంటే స్టీల్ డంబెల్స్ ఉంటాయి కదా, చాలా హెవీ వెయిట్ ఉంటుంది అండ్ వెరీ ప్రెషియస్ మెటీరియల్. ఆ స్టీల్ డంబెల్ నాకు ఇచ్చి ఇది నీ దగ్గర ఉంచు అన్నారు. సో ఆ డంబెల్ పట్టుకుని మా తండ్రి గారితో పాటు వెళ్తున్న కొంత దూరానికి మా నాన్నగారు అలా నడిచి ముందుకు వెళ్తుంటే నేను వెనకాల ఉండగానే నా ప్రక్కన ఇద్దరు ఆజానుబాహులు కండలు తిరిగి ఉన్నారు. వాళ్ళ దగ్గర రాళ్లతో చేసిన డంబెల్స్ ఉన్నాయి. అంటే వెయిట్ లిఫ్టింగ్ చేసే ఆ పరిస్థితి రాళ్లతో చేసి ఉన్నాయి. వాళ్ళు అంటున్నారు, మీ నాన్నగారు అలాగే అంటారు కానీ నువ్వు వెనక్కి వెళ్ళిపో, నువ్వు చేయలేవులే, నీ వల్ల కాదులే అని వారు నన్ను డిస్కరేజ్ చేస్తున్నారు. నేను వారి దగ్గరున్న ఆ వెయిట్ లిఫ్టింగ్ అవి చూస్తూ ఉంటే అవి రాళ్లతో చేయబడ్డాయి. సైజుకి అయితే పెద్దగానే ఉన్నాయి, ఆకారానికి పెద్దగానే ఉన్నాయి, కానీ అవి నా చేతిలో డంబెల్ పోలిస్తే ఇది చాలా విలువ కలిగింది అని నేను గుర్తించాను. వాళ్ళు అన్నారు, ఆగిపో, నువ్వు వెళ్ళొద్దు, మీ నాన్నగారు వెళ్ళని పర్లేదు, నువ్వు వెళ్ళొద్దు అని చెబుతున్నప్పటికీ కూడా మా తండ్రి గారి వైపు చూడగానే యు కమ్ విత్ మీ అనగానే వాళ్ళని దాటి కొంచెం ముందుకు వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత ఆ గ్రామంలోకి వచ్చిన తర్వాత, ఆ పట్టణంలో లేదా ఆ మనుష్యులున్న ఆ ప్రాంతం దగ్గరికి వచ్చిన తర్వాత కాసేపటికి నేను ఒక్కడనే ఆ డంబుల్ పట్టుకుని నడుచుకుంటూ వెళ్తుంటే ప్రియులారా, ఒక చోటకు వచ్చేసరికి ఒక ఆకారానికి చాలా పెద్ద సైజులో ఉన్న పంది చచ్చిపోయింది. దాని దగ్గర ఒక ఆయన స్టూల్ వేసుకుని నిలబడ్డాడు. అంటే యూ కెన్ ఇమాజిన్ ఎంత పెద్ద సైజు ఉందో. స్టూల్ వేసుకుని నిలబడిన ఆయన వాటిని ముక్కలు కోస్తున్నాడు. ఆ పందిని ముక్కలు కోసి విసురుతున్నాడు లోకంలోకి. ఆ ప్రజల మధ్యకి విసురుతుంటే చిన్న పిల్లలు మొదలుకొని యవనస్తులు, వృద్ధులు, పెద్దలందరూ కూడా ఆ పచ్చి మాంసం కోసం ఎగబడుతున్నారు. ఆ దృశ్యాన్ని చూడగానే చాలా షాక్ అయ్యాను, చాలా ఇబ్బంది అనిపించింది. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి? ఈ నిషిద్ధమైన జంతువు, అపవిత్రమైన జంతువు మాంసాన్ని తినడానికి ప్రజలు ఎంతగా ఎగబడుతున్నారా అని వాళ్ళని చూస్తూ ఉండగా కాసేపటికి వాడు నన్ను చూసి వికృతంగా నవ్వడం ప్రారంభించాడు. నువ్వు చూసావు నేను ఎలా చేస్తున్నానో అన్నట్టుగా నా వైపు చూసి నవ్వుతూ ఉంటే ఆ ప్రాంతంలో నేను కొంచెం ముందుకు వెళ్ళిపోయాను. అక్కడ కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ నలుగురు యవనస్తులు నా కోసం ఎప్పటి నుంచి కనబడుతున్నారు నాకు తెలియదు. నలుగురు యవనస్తులు అక్కడ ఉన్నారు. వారి చేతిలో ఒక బఠానీల పొట్లం ఒకటి ఉంది. యూజువల్గా బఠానీలు వాడుతూ ఉంటాం కదా, డ్రై పీస్. ఆ బఠానీలు వాళ్ళ చేతిలో ఉండి నేను వెళ్ళగానే అవి నా ముందేసి, అన్న వీటిని మా కోసం పంచిపెట్టగలవా? కెన్ యూ డిస్ట్రిబ్యూట్ దెమ్ టు అస్? ఆ బఠానీలు మా కోసం పంచిపెట్టగలవా అని అనగానే వెంటనే మెలకు వచ్చింది. మా అమ్మమ్మ గారికి కళలను వివరించగలిగే వరం ఉన్నట్టుగా నేను గుర్తించాను. అప్పుడు గబగబా వెళ్ళి మా అమ్మమ్మ గారికి చెప్పాను, అమ్మమ్మ ఇలా వచ్చింది పరిస్థితి, ఏంటంటావు అని అడిగితే ఆమె చాలా డీటెయిల్డ్గా చెప్పిన మాటలు అన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ కొన్ని మాటలు చెబుతాను. నెంబర్ 1, నీ తండ్రి నిన్ను దేశాన్ని బాగు చేయమని పిలిచారు. సో యూ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ, రిమెంబర్ దాట్. రెండవది, అతి తీవ్రమైన ప్రతిఘటన పెద్దోళ్ళ దగ్గర నుండి వస్తుంది నీకు. వాళ్ళు నేను వెనకకు లాగడానికి ప్రయత్నం చేస్తారు. నెవర్ లిసన్ టు దెమ్. వారిని ఎప్పుడు నువ్వు పట్టించుకోవద్దు. నీకివ్వబడిన పరిచర్య చాలా విలువైన పరిచర్య. అది చూడ్డానికి చిన్నగానే ఉండొచ్చేమో కానీ ఇట్స్ వెరీ వాల్యుబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అందును బట్టి ఎవ్వరి మాటకు నువ్వు వెనక్కి వెళ్ళిపోవాల్సిన అవసరంలా, కీప్ మూవింగ్. రెండవ మాట. మూడవది, అపవిత్రమైన కార్యాలు చేయడానికి అపవాదం అనేక మందిని ప్రేరేపిస్తుంది. ఈ తరుణంలో దెర్ ఆర్ సమ్ పీపుల్, దే వెయిట్ ఫర్ యూ. వారు నీ కోసం ఎదురు చూస్తారు, నీవు చెప్పే మాటల కోసం ఎదురు చూస్తారు. వాళ్ళు చూడ్డానికి లేదా చిన్నగా కనిపించేమో లేదా కొంతమంది కనిపించేమో, కానీ దే వెయిట్ ఫర్ యువర్ వర్డ్స్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. ప్రీచ్ ద వర్డ్. బఠానీలు దేవుని వాక్యానికి సాదృశ్యం, జీవాహారానికి సాదృశ్యం. ఆ జీవాహారం అనేక మంది పంచిపెట్టు. దట్ షుడ్ బి యువర్ విజన్, దట్ షుడ్ బి యువర్ డెస్టినేషన్. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత, ఎక్కడ నిలబడినా నా దేవుని వాక్యాన్ని గణపరుస్తాను, నేను నా యేసయ్యని మహిమపరుస్తాను. యూ లిజన్ మై మెసేజ్. ఏ మెసేజ్ అయినా నా మెసేజ్ వినండి. నా యేసయ్య గురించి నేను వర్ణించకుండా,
ఆయన ఔన్నత్యాన్ని చెప్పకుండా, ఆయన మహిమని చెప్పకుండా, ఆయన దైవత్వం గురించి మాట్లాడకుండా ఏ ప్రసంగాన్ని ముగించను నేను. కారణం ఏంటో తెలుసా? ఐ నో ద వాల్యూ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం యొక్క గొప్పతనం. ఎండిన భూమిలో ఆయన పెరిగాడు. ప్రతికూలతలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, రకరకాల